కళ్ళలో పెద్ద ఏనుగు కనపడింది రా, పొద్దునేది ఏనుగు నువ్వు పీలుగా చేయవు ఇక్కడ. అది కళ్ళలో కనపడింది, ఏనుగు ఇంట్లో ఉండదు, ఏనుగు ఇంట్లోకి వచ్చి నువ్వు ఉండవు. అంటే కళ్ళలో ఉన్నదేది ఎల్లో రాదు. కళ అంటేనే అంత అదృష్టి గోచరం. అంటే కళ గురించి అనవసరంగా కళలు కానీ దాన్ని విశ్లేషణ చేసేసి తెల్లారకట్టే గుర్రం కనపడింది, గుర్రం కనపడితే ఏమవుతావు, నువ్వు గాడిదవుతావు, కంగారు పడక. దీనికి ఒక పెద్ద శాస్త్రం, దానికో స్వప్న శాస్త్రం పుట్టించారు. మీకు అనుమానాలు వచ్చిన కొద్దీ మా పండితులు శాస్త్రాలు పుట్టిస్తారు, నన్ను మండించాను. నిజంగా లేవు అవన్నీ. పుట్టుమచ్చలకు ఓ శాస్త్రం. ఎంత దరిద్రం అండి జాతికి. శరీర నిర్మాణం తల్లి కడుపులో జరుగుతూ ఉంటే అక్కడక్కడ నల్లటి చుక్కలు వచ్చొస్తాయి పుట్టుమచ్చలు. నన్ను నమ్మండి దయచేసి. పుట్టుమచ్చలకి జీవితానికి ఏం సంబంధం లేదు, శకునానికి జీవితానికి సంబంధం లేదు. అనవసరంగా వితంతువుల్ని కొంతమందిని అవమానిస్తున్నారు, చాలా తప్పమ్మా, పాపం అది. వితంతువు ఎదురు రాగానే దిక్కుమాలింది ఎదురొచ్చి ఆవిడైనా భర్తను చంపేసింది, నాకు అర్థం కాదు. భర్త పోయి ఆవిడ బాధపడుతుంది, ఆవిడ కనపడితే తిడతావా? ఎదురు రాకూడదు, నువ్వు వస్తే పెద్ద ఎదురు, నీ ఎదురు గొప్ప. వాడెవడో ఎదురు రావడానికి మన జీవితానికి సంబంధం ఏంటండి? దిస్ ఇస్ నాట్ హిందూయిజం. అపూర్వమైన ఉపనిషత్ తత్వం అంతా వదిలేసి పుట్టుమచ్చల్ని, బల్లిపాటుని, ఈ శకునాల్ని, వీటినాన్ని మనం పట్టుకుని నడిచేది. కళలు నిజమవుతాయా? తెల్లారకట్ట ఏదో పంది వస్తుంది, నంది వస్తుంది, ఏమొచ్చినా ఏం కాదు, నువ్వు లేని ఉంది ఇక్కడి నుంచి. అసలు కళ గురించి విశ్లేషణ చేయడమే తప్పు, ఆలోచించడమే తప్పు. కళ అంటే ఒక మాయ. ఇంకా నీకు ఎప్పటికైనా అద్వైతం, శంకరాచార్య సిద్ధాంతం అర్థమైతే నీ జీవితం కూడా కళే, అది గ్రహించుకో. దాన్ని విశ్లేషణ చేయడమే అనవసరం. దాని గురించి ఆలోచించడం, మళ్ళీ స్వప్నములు, ఫలితములు, గంటల పంచాంగం. బల్లిపాటు అని ఉంటుంది గంటల పంచాంగంలో. అదోసారి నన్ను అవధానంలో అడిగారు, ఏమంటే బల్లిపాటు మీరు నమ్ముతారని. నమ్ముతానన్న, మరి ఏం చేద్దాం, ఈ కండో వేసుకున్నాక నమ్మాలి, లేకపోతే ఈయనకి నాస్తికుడు అంటారు, అదో పేరు పెడతారు. అంటే వాడు అడిగారు సరదాగా, ఏమంటే బల్లి శిరస్సు మీద పడితే మృత్యు అంటారు, తొడ మీద పడితే భోగం అంటారు, అవన్నీ నిజమా అన్నారు. నిజమే అన్న సరదాకి. మనం ఏమంటాం, వాడికి తెలిస్తే కదా. నిజమే అన్న. ఎలా నిజం అవుతారు? నిజమే. శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం అని అన్నారు తప్ప బల్లికో మనకో చెప్పలేదుగా అన్నాను. పాయింట్ అది. వాడికి బుర్ర తిరిగిందే. బల్లికో మనకో మరి అంతే, బల్లికి అవన్నీ. శిరస్సు మీద పడితే మృత్యు, ఎందుకని మన శిరస్సు మీద బల్లి పడితే చక్కమని కొట్టు, అది గోడకెళ్ళి కొట్టుకుని చచ్చింది, దానికి మృత్యు. తొడ మీద పడితే భోగం, గోడల్లో, బూజుల్లో, దిక్కుమాలం చోటంతా తిరిగే బల్లి నీ తొడ మీద పడితే కుర్రాన్ని బెడ్ మీద పడినట్టే, దానికి అది భోగం. అందుకని బల్లి కోసం రాశారు పంచాంగం, అది చూసుకుంటుంది నువ్వు మానయ్యన్న. గుడ్డి నమ్మకాలంటే నాకింత మంట. మీలో భయాలు పెరిగిన కొద్దీ కొత్త టీవీలు, కొత్త జబ్బులు అంటిస్తున్నాయి, నన్ను మన్నించండి. ఈ మాయలో పడకండి. ఎండు మిరపకాయల హోమాలు, దిక్కుమాల భం చూమ్ టిమ్ అని మంత్రాలు టీవీలో చెప్పేయడం, 2 లక్షలు చేసేయమండం, లేదా మా ఇంటికి వచ్చి పర్సనల్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి. పర్సనల్ ఫోన్ అంటే 10,000 అని అర్థం. ఇది నువ్వేదో కష్టం చెబుతావు, అని నీకు 10,000 వేస్తాడు పెనాల్టీ. నువ్వు చేయలేవు, చెప్పను నేనే చేస్తా అంటాడు. అసలు ఆ మనిషిని చూడండి మీరు, వాడు భూతంలా, ప్రేతంలా, పిశాచంలా ఉంటాడు. మనిషి బిడిసికొట్టిన ఉపాసన చేసిన వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు, అస్థి పంజరంలో. వాడు మంత్రాలు చెబుతాడు. అలాగే మొహమాటం లేదని మాట్లాడడానికి. లోకాన్ని ఎంత భ్రష్టు చేయాలో అంత భ్రష్టు చేస్తున్నారు ఈ కండువాగాళ్ళి. మీ పుస్తకాలు చదవండి, మీరు నేర్చుకోండి. పండితులకు ప్రత్యేకమైన రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు, మన భయమే వాడి ధైర్యం. అలాగే మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మీకేదో తెలియదు అనుకుంటారు కాబట్టి మేము చెబుతున్నాం అంతే, ఇవన్నీ వేసుకుని ఇక్కడ. అందుకని చెబుతున్నాం, స్వప్నలబ్ధ పదార్థం గుణం పోలే కళలో లభించిన దాని గురించి మళ్ళీ మాట్లాడక. అది నిజం అవుతుంది, అది అవుతుంది, దీని గురించి ఆలోచించగా. ఇట్స్ ఏ డ్రీమ్, వదిలే ఆ విషయాలు, అదో భ్రమ. అలా ఉంది. ఇంకా చివరి మాట చెబుతున్నాను, నర్తనశాల యొక్క